ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియులారా, మీరు అందరు బాగున్నారని ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి స్తుతిస్తూ చిన్న మాటను ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 10వ వచనంలో, నిర్గమాకాండం 2వ అధ్యాయం 10వ వచనం, ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతని తీసితినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో మోషే ఐగుప్తు నీళ్లలో నుండి, ఐగుప్తు నైలు నది నీళ్లలో నుండి బయటకు తీయబడడం కనబడుతుంది. That's not a simple coincidence, or that's not something which we can take it easily. ఎందుకంటే మన జీవితంలో ప్రతి చిన్న కార్యానికి దేవునికి ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. వీ హ్యావ్ టు లెర్న్ దాట్. ఏ పనికి, ఏ క్రియకి, ఏ సిచ్యువేషన్కి దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఏ ఉద్దేశంతో మన జీవితంలో అనుమతించాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు. వీ హ్యావ్ టు లెర్న్ ద వే ఆఫ్ గాడ్. దేవుడు మనకి ఏం నేర్పింపాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు అని మనము క్లియర్గా దేవుని యొద్ద నుండి ఒక ఆన్సర్, ఒక క్లియర్ అండర్స్టాండింగ్ మనం దేవుని యొద్ద నుండి పొందుకోవాలి. ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు నీళ్లలో నుండి తీయబడుట దేనిని సూచిస్తుంది, నీళ్లలో నుండి తీయబడుట దేనిని సూచిస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు వీ కెన్ ఫైండ్ మెనీ థింగ్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోసెస్. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు మోషేకి, మోషే ద్వారా మనకేం చెప్పాలనుకుంటున్నారు అనే విషయం మనం ఆలోచన చేసినప్పుడు, ఐగుప్తులో నుండి బయటకు తీయబడడం. మోషే ఒక ఇశ్రాయేలీయుడు కదా, లేవి గోత్రీకుడు, నార్మల్ గోత్రం కూడా కాదు, లేవి గోత్రీకుడు. ఒక లేవి గోత్రీకుడు ఐగుప్తులో ఒక ఐగుప్తియునిగా జీవించడం ఏంటి? ఎందుకంటే ఈ 10వ వచనంలో అతడు ఆమెకు కుమారుడాయను. 40వ ఏట కదా ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఇష్టం లేక, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని పిలువబడడానికి నచ్చక, అప్పుడు కదా 40వ ఏట కదా మోషే సింహాసనం విడిచిపెట్టేశాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24-26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. 40th ఏజ్, 40వ ఏట ఫరో కుమార్తెకు కుమారుడిగా ఉండకూడదు అనుకున్నాడు. పాలు మాన్పించిన ఆ క్షణం మొదలుకొని when he gets that strong decision to leave Egypt and to leave the throne of Egypt, until the decision was made, he was called as a son of Pharaoh's daughter, or we can say a son of Egypt. ఐగుప్తు కుమారునిగానే ఉంచబడ్డాడు, ఐగుప్తు కుమారుడనే పిలువబడినాడు. Until he made that decision to leave out the land of Egypt and leave out the throne. ఆ డెసిషన్ అయ్యేంత వరకు కుమారుడే, ఫరో కుమార్తెకు కుమారుడే. అంటే ఓవరాల్గా ఒక ఐగుప్తియుడు. ఇప్పుడు ఒక ఐగుప్తియుని పెంచడానిక విశ్వాసంతో 3 నెలలు దాచిపెట్టారు మోషే తల్లిదండ్రులు అమ్రాము యోకెబెదులు.
ఆమె అనుకొని ఉండొచ్చు కదా, ఖచ్చితంగా ఆమె ప్రార్థన చేసే ఉంటుంది. ఓ ఐగుప్తుని, ఒక ఐగుప్తీయున్నా నేను కనింది, నా గర్భాన ఒక ఐగుప్తీయుడు పుట్టాడా? ఆమె ఎవరు? లేవి గోత్రికురాలు కదా. లేవి గోత్రీకులు యాజకత్వం జరిగించేవారు, దేవుని మందసం ఎదుట పరిచర్య చేసేవారు. వారికంటూ కొన్ని విధులు, వారికంటూ కొన్ని కట్టడలు. అంటే మోషే ఏలుబడిలోనికి, మోషే నాయకత్వంలోనికి వచ్చిన తర్వాత లేవి గోత్రం ఏర్పడింది, పరిచర్య చేయడానికి ఏర్పడింది. కానీ ఆ గోత్రంలో నుండి పుట్టినవాడు మోషే కూడా. అలాంటి లేవి గోత్రీకుని కడుపులో నుండి పుట్టిన లేవీయుడు ఐగుప్తులో జీవించడం ఏంటి? అది కూడా ఐగుప్తు సకలమైన విద్యలను అభ్యసించి, ఇంకంటే ఇన్ అండ్ అవుట్ ఓవరాల్గా భాష, మాట, పద్ధతి, జ్ఞానం, బుద్ధి, నేర్పరతనం అన్ని ఐగుప్తు బుద్ధులే అలవర్చబడ్డాయి మోషేలో. అదేంటి? ఈ ఐగుప్తీయుడైన మోషే కోసమా 3 నెలలు తల్లిదండ్రులు భద్రంగా దాచడానికి కష్టపడి విశ్వాసం కనపరిచింది? నో, దట్ వాస్ నాట్ ద రీజన్. కానీ నీటిలో నుండి తీయబడినప్పుడు తల్లి ప్రార్థన చేసి ఉంటుంది కదా, నేను నైలు నదిలో పడేశాను నా కుమారుణ్ణి, నీ చిత్తం, నీ ఆలోచన, నీ ఉద్దేశం ఏంటి అని, నువ్వెలా నడిపిస్తావు, నువ్వెలా కాపాడుతావు అని నైలు నదిలో ఉంచాను. నువ్వు ఆ నైలు నదిలో నుండి బయటికి తీసుకొచ్చావు. దేవా, ఏంటి నీ ఉద్దేశం? వాట్ యూ వాంటెడ్ టు టీచ్ మీ, వాట్ యూ వాంటెడ్ టు సే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై సన్? నా కొడుకు విషయంలో నీ చిత్తం ఏంటి? మేబీ she has gotten the revelation of Moses being taken out of the waters of Egypt, the Nile river, and also she got the revelation of Moses coming out of Egypt. అలా ఒక మాదిరి, ఒక ఎగ్జాంపుల్ చూపించాడేమో దేవుడు మోషే తల్లికి. నీ కుమారుణ్ణి నైలు నదిలో నుండి ఎలా బయటకు తీశానో, నీ కుమారుణ్ణి ఐగుప్తులో నుండి కూడా బయటికి నేను తీసుకొస్తాను, యు వెయిట్ అండ్ సే అని చూపించాడా. మోషే ఒక ఇశ్రాయేలుడు, అందులోనూ లేవి గోత్రీకుడు ఒక ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు కాలం గడిపి, అసలు తన యవనము, తన బాల్యము, తన యవనము, మంచి వయస్సు అంతా కూడా ఐగుప్తులోనే గడిచిపోయింది. అదా మోషే విషయంలో దేవుని చిత్తం? ఇప్పుడు మనం బైబిల్ చదివినప్పుడు మోషే అది కాదు మోషే చిత్తం అని ఇప్పుడు మనం అనుకుంటాం. కానీ ఆ టైంలో మోషే ఆలోచనలు ఎలాగుండి ఉంటాయి? రైట్? నైలు నదిలో నుండి తీయబడిన మోషే ఒకానొక సమయాన ఐగుప్తులో నుండి కూడా తీయబడతాడు, ఐగుప్తులో నుండి కూడా వేరు చేయబడతాడు. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని చిత్తం ఏంటి అని అంటే, మన జీవితంలో దేవుని చిత్తం ఏంటంటే, మనము ఈ లోకంలో నుండి వేరుపరచబడటం. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని చిత్తం. లోకంలోనే జీవిస్తూ ఉంటాం, కానీ లోకంలో నుండి వేరు చేయబడాలి. మోషే ఎలా ఐగుప్తుయు సకల విద్యలు అన్నీ అలవర్చుకొని నేర్చుకొని వాటన్నింటినీ విడిచిపెట్టేశాడు, ఒక నార్మల్ మ్యాన్ అయిపోయినాడు. నెక్స్ట్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ 40 yearsలో 40 సంవత్సరాలు, ఫస్ట్ 40 సంవత్సరాలు ఏం నేర్చుకున్నాడో, ఏం జ్ఞానం పొందాడో, నెక్స్ట్ 40 yearsలో పొందిన జ్ఞానం అంతా కూడా హీ బికెమ్ ఎ నార్మల్ మ్యాన్. ఒకప్పుడు రాజకుమారుడు, ఇప్పుడు సామాన్యుడు. అదే గుర్తు మోషే ఐగుప్తును విడిచిపెట్టాడంటానికి. ఒకవేళ ఐగుప్తులో ఒక ఐగుప్తీయునిగా ఉండగానే మోషే ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చి, రండి నేను మిమ్మల్ని వాగ్దాన దేశంలోనికి తీసుకువెళ్తాను, దేవుడు నాకు చూపించాడు, మాట్లాడాడు అని అంటే ఇశ్రాయేలీలు నమ్మేవారు కాదు. గాడ్ మేడ్ మోసెస్ అండ్ గాడ్ helped Moses to become a normal man.
Actually, Moses was living as an Israel in the land of Egypt. నీళ్లలో నుండి తీయబడినాడు, ఐగుప్తులో నుండి, పాపంలో నుండి బయటకు వచ్చేసాడు. ఈ ప్రశస్తమైన సమయంలో మన జీవితాల్లో నుండి మనం ఎంతవరకు లోకంలో నుండి బయటకు వచ్చేసాం? నార్మల్ అంటే లోకం యొక్క పద్ధతులు, లోకాశలు, లోకేచ్ఛలు ఇవన్నీ పూర్తిగా కడిగి వేయబడి మన పూర్వస్థితి ఏంటి అని అంటే మహిమలో కప్పబడినామే ఆ స్థితిలో. అది మన పూర్వస్థితి. మనం ఎంతవరకు తీయబడినాం లోకంలో నుండి? నువ్వెంతవరకు బయటకు వచ్చావు లోకంలో నుండి? ఎంతవరకు బయటకు వచ్చి ఎంతవరకు దేవుని మనిషిగా తయారవుతున్నావు? దేవుని ప్రజగా, దేవుని బిడ్డగా నీ ప్రవర్తనలు, నీ క్రియలు అలవర్చుకుంటున్నాం. ప్రశస్తమైన సమయంలో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ప్రభువా, నేను ఈ లోకంలో నుండి తీయబడాలి. మోషే నైలు నదిలో నుండి, ఐగుప్తులో నుండి ఎలా బయటకు తీయబడినాడో నేను ఈ లోకంలో నుండి అలాగే తీయబడాలి. నన్ను తీయండి బయటికి. నాలో నుండి లోకం తీసివేయండి, నాలో నుండి శరీరం తీసివేయండి, నాలో నుండి పాపం తీసివేయండి అని ప్రభు సన్నిధిలో మనం నిలువెల్లా కడుక్కోవాలి. ఎందుకనంటే ఒక రవ్వంత లోకం మనలో ఉండినా రేపు మేఘాల మీద మనం ఆరోహణమైనప్పుడు, మేఘాల మీద మనం ఎత్తబడినప్పుడు ఆ మేఘాలు మనల్ని ఆకర్షించవు. ఎందుకంటే లోకం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రభు సన్నిధిలో వేడుకుందాం, ప్రభువా నేను నాలో నుండి లోకం తీసివేయాలి. పత్రిక 6వ అధ్యాయంలో పౌలు అంటాడు 14వ వచనం, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. మనం అలాగూ సిలువ వేయబడాలి. మోషేలో ఒక రవ్వంతైనా లేదు ఐగుప్తు, ఒక్క రవ్వంత కూడా లేదు ఐగుప్తు మనస్సు, తత్వం ఏం లేవు. మనం కూడా అలాగనే కడగబడాలి. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు తప్పక సహాయపడతారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దయగలిగిన మంచి యేసయ్య, మహాగణుడా, మహోన్నతుడు, మీ గొప్ప నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో, ప్రశస్తమైన సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన నీ మాటలను బట్టి వందనాలు. మోషే ఎలాగో నీళ్లలో నుండి, ఐగుప్తులో నుండి బయటకు తీయబడినాడు. దేవా, మేము మా జీవితాలలో లోకం నుండి, స్వచిత్తం నుండి, శరీరం నుండి మేము అలాగూ విడుదల నొందాలి, మేము అలాగూ విడిపింపబడాలని మా పట్ల మీరు ఉద్దేశం కలిగి ఉన్నారు. ఈ మాటలు వినుచున్న ప్రియబిడ్డలందరినీ పేరు పేరున మీరు దర్శించండి. దయగలిగిన తండ్రి, ఎవరిని మీరు దాటిపోకండి. వారిని లోకంలో నుండి బయటకు తీయండి తండ్రి. వారు లోకంలో నుండి బయటకు రావాలి. లోకము రవ్వంతైనా కనబడకుండానంతగా పరిశుభ్రంగా, పరిశుద్ధంగా, పరిపూర్ణంగా లోకం నుండి వేరు కావాలి. సహాయపడండి. సంపూర్ణంగా ఆత్మ సంబంధాలుగానే ఉండాలి. కృప చూపండి, జ్ఞానం ఇవ్వండి, నడిపించండి. దీవెనలతో నింపమని మీ సన్నిధి వేడుకుంటూ సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Praise the Lord. God bless you all. Have a great and blessed day. Amen.